దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరి యొక్క ఆదివారాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ఘనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇజ్రాయేలీలందరూ కూడా ప్రియులారా, కానాను నుంచి ఐగుప్తు దేశం నుంచి అందరూ కూడా కానానుకు చేరారు. ఇజ్రాయేలీలందరూ కూడా కానానుకు చేరారు. కానానుకు చేరిన తర్వాత మరి కానాను దేశములో ఈ 12 గోత్రాల ప్రజలందరూ కూడా వారి వారి స్వాస్థ్యాలను పొందుకున్నారు. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని యెహోషువ అందరికీ పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఆ దేశంలో మరి వేరే తరం వచ్చిందట. అంటే అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు, కానాను దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కానాను దేశము యెహోషువ ఆధ్వర్యంలో 12 గోత్రాలకి అందరికీ పంచిపెట్టబడ్డది. అందరూ పంచుకున్నారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులను, అక్కడున్నటువంటి జనులందరిని కూడా నాశనం చేసి, అక్కడున్నటువంటి చిన్నపిల్లలను, పెద్దవారిని, ఆ కానాను దేశంలో నివాసం ఉంటున్నటువంటి రాజులను, దాదాపుగా ఒక 40 మంది రాజులను హతము చేశారు. ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత మరి యెహోవాను ఎరుగని ఒక తరం వచ్చిందట. దేవునికి స్తోత్రం. యెహోవాను ఎరుగని తరం. న్యాయాధిపతుల గ్రంథములో చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో మరి ఒక మాట రాయబడి ఉన్నది, దాన్ని చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవునికి బాగా కోపం వచ్చేది ఎప్పుడు అంటే, దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టినప్పుడు, ప్రార్థనను విడిచిపెట్టినప్పుడు, మరి బైబిల్ని చదవనప్పుడు, కనీసం పడుకునేటప్పుడు కూడా అయ్యా అనుకునేటువంటి తీరిక లేకుండా ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అసలు యెహోవా కార్యాలను కానీ, యెహోవా చేసినటువంటి అద్భుతాలను కానీ ఇక చెప్పుకునేటువంటి తరం కాదట. ఆ తరం వేరే తరం వచ్చేసింది. అంటే కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వారందరూ కూడా మరి దేన్ని బయలు దేవతను పూజ చేస్తున్నారట. ఎవరినండి? దేవుణ్ణి విసర్జించేశారు. దేవుని ప్రార్థన వదిలిపెట్టేశారు. దేవుని కార్యాలను వదిలిపెట్టేశారు. దేవుని యొక్క దేవుని దగ్గర ప్రార్థన విధానమును అంతటిని కూడా వదిలిపెట్టేసి మరి బయలు దేవతను
అస్తారోతు దేవతను వాళ్ళు పూజ చేస్తున్నటువంటి వేరొక తరం వచ్చిందట. అప్పుడు దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇక్కడ ఈ న్యాయాధిపతులందరూ గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనంటే, మరి వేరే రాజులకు అప్పగించటం, వేరే జనానికి అప్పగించటం, వేరే యొక్క మరి ఇతర అన్య జనాలకి వీళ్ళని అప్పగించటం, 12 గోత్రాల వారిని వేరే జనాలకు అప్పగించినప్పుడు వాళ్ళు వీళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ దేవతను వీళ్ళు పూజించటం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో అంతట్లో కూడా మరి దేవుడు న్యాయాధిపతులను పంపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు మొట్టమొదట ఒక న్యాయాధిపతిని పంపించాడు. చూడండి, మరి ఒత్నియేలు అనేటువంటి వ్యక్తి 3వ అధ్యాయము 9వ వచనం చదివి సాయం చేయండి. 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించను. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు పాపం చేయటం, దేవుడు వేరే వాళ్ళకు అప్పచెప్పటం, వాళ్ళు పాపం చేయటం, వేరే వాళ్ళకు అప్పచెప్పటం, వాళ్ళు దేవునికి విరోధంగా చేయటం, వేరే వారికి అప్పచెప్పటం, ఇట్లా దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట న్యాయాధిపతి ఒత్నియేలు. రెండవ న్యాయాధిపతిని మనం చూసినట్లయితే బెన్యమీను గోత్రము నుంచి, మొట్టమొదట న్యాయాధిపతి యోధా గోత్రము నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. మరి రెండవ న్యాయాధిపతి మరి యెహూదు అనేటువంటి న్యాయాధిపతి, ఇతను బెన్యమీను గోత్రికుడు. ఆ తర్వాత మరి షగ్మరు అనేటువంటి న్యాయాధిపతి 3వ న్యాయాధిపతి. ఇట్లా మనము చూసుకుంటూ పోతే ప్రియులారా, మరి బారాకు అనేటువంటివి న్యాయాధిపతి 4వ న్యాయాధిపతి. ఇట్లా దాదాపుగా 13 మంది న్యాయాధిపతులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ప్రియులారా 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ 6వ అధ్యాయంలో మరి మిద్యానీయులకి దేవుడు వారినందరిని కూడా అప్పగించాడట. అప్పగించినప్పుడు గిద్యోను అనేటువంటి న్యాయాధిపతి, ఆయన గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళందరూ కూడా మరి పాపం చేశారు. దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి హెచ్చాయన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను వాగుల్లోను గుహలను దుర్గములను సిద్ధపరచుకొనిరి. అంటే ఈ మిద్యానీయులు వీళ్ళు పంట వేసినప్పుడు ఈ మిద్యానీయులు ఎట్లా దాడి చేస్తున్నారంటే, వీళ్ళ మీదకి వీళ్ళు పంటలు వేసుకుంటే ఆ పంట మీద పడుతున్నారు, వీళ్ళ పశువులను దోచుకొని పోతున్నారు, వీళ్ళ గాడిదలను దోచుకొని పోతున్నారు, వీళ్ళ మందలను దోచుకొని పోతున్నారు, వీళ్ళ గొర్రెలను దోచుకొని పోతున్నారు. ఒక గుంపులుగా వచ్చి వీళ్ళు మరి వాళ్ళకున్నటువంటి ఆస్తిని కానీ, వాళ్ళకున్నటువంటి పంటను కానీ, వాళ్ళకు ఏదున్నా కానీ అదంతా దోచుకొని పోతూ ఉన్నారు. ఇట్లా దోచుకొని పోతూ ఉంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారట. దేవునికి స్తోత్రం. మరి నిజంగా మరి ఒక మానవునికి బాధ కలిగినప్పుడే ప్రార్థనకి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడండి కదా. బాధ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇదే. ఈ మిద్యానీయులు వారి మీదకి అటాక్ చేస్తున్నారు. మరి అంతకుముందు మంచిగా ఉన్నారా ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు? వారు వేరే దేవతలను పూజ చేస్తూ ఉన్నారు, వేరే మరి నడకలు నడుస్తూ ఉన్నారు,
దేవునికి విరోధంగా నడుస్తూ ఉంటే మిద్యానీయులకు అప్పచెప్పారు. మిద్యానీయులందరూ కూడా ఇసుక రేణువుల వలె వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ పంటని దోచుకొని పోవటం, వాళ్ళ పశువులను దోచుకొని పోవటం, వాళ్ళ గాడిదలను దోచుకొని పోవటం, వాళ్ళ మందలను దోచుకొని పోవటం, ఇలా జరుగుతూ ఉన్నది ప్రియులారా. జరుగుతూ ఉంటే ఒక ప్రవక్త వచ్చి ప్రవచించాడు. ఏమైనా తెలుసండి? మరి మీరందరూ కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు మరి దేవుని వైపు తిరిగి దేవుని ప్రార్థన చేయండి అని ఒక ప్రవక్త వచ్చి వారి విషయమై ప్రవచించినప్పుడు ప్రియులారా, మరి వారందరూ కూడా అప్పటికీ మాట వింటలేదు. అప్పటికి వేరే దేవతలను పూజ చేస్తున్నారు. వారు ఇష్టం వచ్చినటువంటి మార్గం గుండా ఇజ్రాయేలీలు అందరూ కూడా చెడిపోయినటువంటి పరిస్థితి. ఈ న్యాయాధిపతుల గ్రంథమంతా కూడా వారు మరి చెడిపోవటం, వేరే దేవతల దగ్గరకు పోవటం, ఒక న్యాయాధిపతిని దేవుడు, ఒక రక్షకుణ్ణి దేవుడు పంపించటం. ఈ క్రమంలో గిద్యోనుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి 11వ వచనం నుంచి చదువమ్మా. 11వ వచనం నుంచి చదువు. యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన ఒఫ్రాయిలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్ము విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చింది. దేవుని దూత వచ్చినప్పుడు ఆ దేవుని దూత మరి ఆయనతో మాట్లాడుతుంది, గిద్యోనుతో మాట్లాడుతుంది. ఈ గిద్యోనుతో మాట్లాడుతూ పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అంటుంది. ఈయన పరాక్రమం కలిగిన వాడు అండి. నిజంగా ఈ గిద్యోను పరాక్రమ కలిగిన వాడైతే గానుగ చాటున ఆయన మరి ఆ గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు కదా. గానుగ చాటుకు పోయి ఎందుకు గుద్దలు కొట్టుకుంటున్నాడు? ఇతను పరాక్రమం కలిగిన వాడేనా? ఇతను పరాక్రమము కలిగిన వాడు కాదు. కానీ దేవుడు ఒక సామాన్య మానవుణ్ణి, అదురుగా ఉన్నటువంటి ఒక మానవుణ్ణి పట్టుకొని పరాక్రమము కలిగినటువంటి వాడుగా చేయగలడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇతను పరాక్రమవంతుడేం కాదు. ఇతను గానుగ చాటున ఆ యొక్క గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. పరాక్రమవంతుడైతే ఎట్లా అవుతాడు? పరాక్రమవంతుడైతే ఆ మిద్యానీయుల మీద పడి ఇతను వాళ్ళను దోచుకునేవాడే కదా, వాళ్ళని అరికట్టేవాడు కదా, వాళ్ళ దోపిడిని అరికట్టేవాడు కదా. అందుకోసమే దేవుని యొక్క దూత వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటూ ఉంటే మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే ఆయన అంటున్నాడు, యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ మిద్యానీయుల బారిన మేము పడిపోతున్నాం. వాళ్ళ జీవితం ఎట్లయిపోయిందంటే ఇండ్లల్లో ఉండటానికి వీల్లేదు. ఇండ్లల్లో ఉంటే వాళ్ళ మీద పడిపోతున్నారు. అందుకోసమే అడవుల్లో, కొండల్లో వాళ్ళు గుహల్లో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇజ్రాయేలీలు ఇళ్లల్లో ఉండటానికి వీల్లేదు.
అంత టార్చర్ అయిపోయింది. మిద్యానీయులు సమూహములుగా వారి మీద పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాగుల్లో ఉంటున్నారట, కొండల్లో ఉంటున్నారట, గుహల్లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈ గిద్యోనుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, నీవు మరి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఆ మిద్యానీయుల బారి నుంచి నిన్ను విడిపిస్తాను, ఆ మిద్యానీయుల నుంచి నిన్ను తప్పిస్తాను, ఈ 12 గోత్రాల ప్రజలందరిని కూడా మరి నీ ద్వారా రక్షిస్తాను అని అంటే ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవుని యొక్క మాటను బట్టి దేవుని అంత తొందరగా ఇతనికి విశ్వాసం రాలేదండి. వెంటనే నమ్మేయలేదు. అయ్యా, నువ్వే మాట్లాడినట్లయితే మరి నేను కళ్ళములో ఉంటాను, ఆ కళ్ళములో మరి గొర్రెబొచ్చు పెడుతున్నాను, ఈ కళ్ళములో గొర్రెబొచ్చు పెడుతున్నాను, అయితే నీవే నాతో మాట్లాడుతున్నట్లయితే ఆ యొక్క గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి, కళ్ళమంతా మంచుతో తడవద్దు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు నాతో మాట్లాడినవని నేను నమ్ముతా. ఓకే అంటాడు. ఆ గొర్రెబొచ్చు పెడతాడు కళ్ళములో. పెట్టిన తర్వాత ఆ గొర్రెబొచ్చు మీదనే మంచు పడిద్ది రాత్రి అంతా. ఆ చుట్టుప్రక్క ఏమీ మంచు పడదు. దేవునికి స్తోత్రం. మంచు పడదండి. మీరు తర్వాత చదువుకోండి, 6వ అధ్యాయంలో మొత్తం ఆ విధంగా ఉంటుంది. అయితే ఆ తెల్లారే వచ్చి చూస్తాడు గిద్యోను. మరి నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా? మరి వాళ్ళు చూస్తే సైన్యం లెక్క ఉన్నారు, ఇసుక రేణువుల వలె ఉన్నారట మిద్యానీయులు. సైన్యంగా వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని నేను ఒక్కడిని ఏ విధంగా జయించగలను? మా సైన్యము తక్కువ మందిగా ఉన్నారు. మా సైన్యంతో 10,000 30,000 మంది తీసుకొని పోతాను, కానీ వాళ్ళ సైన్యము ఇసుక రేణువుల వలె ఉంది, వాళ్ళు మమ్మల్ని దోచుకుని పోతున్నారు. కాబట్టి మరి నేను ఈ టెస్ట్ పెడుతున్నాను, నిన్ను శోధిస్తున్నాను ప్రభు అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు తెల్లారి వస్తాడని కళ్ళం దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ యొక్క బయటంతా ఆ కళ్ళములో ఏమీ మంచు ఉండదు. ఆ బొచ్చు మీద ఆ మంచు పడుతుంది. దాన్ని అంతటిని ఏం చేస్తాడో తెలుసా అండి? మరి ఒక పాత్రలో పిండుతాడు. దేవునికి స్తోత్రం. పిండిన తర్వాత ఓకే, మంచిదే ప్రభువా, ఇంకొకసారి నేను టెస్ట్ పెడుతున్నాను, శోధిస్తున్నాను నిన్ను. ఏమనంటే ఈసారి కళ్ళములో మంచు పడాలి, ఆ బొచ్చు మీద గొర్రె బొచ్చు మీద మంచు పడకూడదు, అది ఎండిన దాని లెక్కనే ఉండాలి, మంచు కొంచెం కూడా పడకూడదు దాని మీద. అట్లయితే నేను నిన్ను నమ్ముతా. అప్పుడు నీవు నాతో మాట్లాడుతున్నావని నేను మరి యుద్ధానికి వెళ్తాను ప్రభు అంటాడు. ఆ రాత్రి అంతా అట్లనే జరిగింది. ఆ చుట్టుపక్క మొత్తం మంచు పడిద్దండి. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెబొచ్చు మీద అది తెల్లగా ఎండింది లెక్క ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనకి నమ్మకం కలిగింది. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క తరములో మరి ఇట్లా శోధించిన వారు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క కొత్త తరము గనక ఆ తరములో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడని మా పితరులు చెప్పారు, కానీ మేము ఎవరు నమ్మట్లేదు. కాబట్టి నాకు ఈ కార్యమును చూపించాలి ప్రభు అనేసి దేవుని దగ్గర మరి ఇతను దేవుణ్ణి శోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా, ఇతను కొంతమందిని తీసుకుని పోతాడు, మరి యుద్ధానికి వెళ్తాడు. అటు నుంచి మిద్యానీయులందరికీ ఇసుక రేణువుల వలె యుద్ధానికి వస్తారు. దేవునికి స్తోత్రం. అట్లా వస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, దాదాపుగా 32,000 మందిని ఆ యొక్క యుద్ధానికి తీసుకుని పోతాడు. 32,000 మందిని యుద్ధానికి తీసుకుని పోయినప్పుడు ప్రియులారా, ఆ యుద్ధము దేవుడు ఏమంటాడో తెలుసా? మరి ఎంతమందిని తీసుకొని పోతున్నావు? అయితే వీళ్ళందరూ కూడా మరి యుద్ధం చేసి జయిస్తారు. జయించిన తర్వాత నేనే వీళ్ళ పక్షా నుండి యుద్ధం చేస్తాను. ఓకే, కానీ మా బాహుబలము చేతనే మేము యుద్ధము చేసి
మరి యుద్ధం చేసి మేమే గెలిచామంటారేమో. కాబట్టి ఇంతమంది జనం వద్దు. ఎవరైతే భయపడిపోతున్నారో, ఎవరైతే జంకుతూ ఉన్నారో, ఎవరైతే మరి అదురుకొని పోతున్నారో, భయపడుతున్నారో, వాళ్ళందరిని వెనక్కి పొమ్మను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి పొమ్మంటే ఆ వెనక్కి పోతారండి. వెనక్కి పోతే దాదాపుగా ఒక 10,000 మంది ఉంటారు. 10,000 మంది మిగిలిపోతారు అక్కడ. 10,000 మంది మిగిలిపోయినప్పుడు ఈ 10,000 మంది కూడా ఎక్కువే అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ 10,000 మంది ఎక్కువే. మరి ఏం చేయాలి అని అంటే ఇంకొక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో ప్రియులారా 300 మందే మిగులుతారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి? 300 మందే మిగులుతారు. ఈ 300 మందితోటి మరి ఆ యొక్క ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి సైన్యమును నువ్వు జయించాలి. అది దేవునికి స్తోత్రం. ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి సైన్యాన్ని జయించాలి. ఈ 300 మంది 3 గ్రూపులుగా చేయి. 3 గ్రూపులుగా చేసి వారందరిని కూడా 3 ప్రక్కల పంపించు. అప్పుడు నేను విజయాన్ని ఇస్తాను. దాదాపుగా వడగండ్ల చేత 3 ప్రక్కల వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ గిద్యోను ఒక గ్రూపులో ఉండి సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఒక కుండ తీసుకుని పోవాలి, ఒక దివిటి తీసుకుని పోవాలి. ఆ యొక్క దివిటీలు వెలిగించాలి. ఆ కుండల్లో దివిటీలు పెట్టుకొని పోవాలి. ఆ యొక్క కుండలను పగలగొట్టి దివిటీలు పైకి పెట్టుకోవాలి. వాళ్ళు చుట్టుపక్కల అంటే 300 మంది 300 మంది 300 మంది ఆ సైన్యము చుట్టూ ఉన్నప్పుడు పిల్లారా, ఓ ఇజ్రాయేల్ సైన్యము బహు వేగముగా వస్తున్నదని వాళ్ళే చంపుకొని, వాళ్ళ మీదకి వడగళ్ళ వర్షం కురిసి వాళ్ళే చంపుకొని విస్తారమైనటువంటి సైన్యము చనిపోయింది. దేవునికి స్తోత్రం. 300 మందితోటి దేవుడు ఆ మిద్యానీయుల బారి నుంచి ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు జయాన్ని ఇస్తాడు. అంటే ప్రియులారా, మనము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు శోధన ఖచ్చితంగా వస్తుంది. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అనగా ప్రార్థన చేయకుండా ఉంటే, వ్యతిరేకం అంటే ఏదో పాపాలు చేసేసి దేవునికి విరోధంగా అవసరం లేదండి. ప్రార్థన చేయకున్నా కానీ దేవునికి విరోధంగా ఉన్నట్లే. ప్రార్థన చేయకున్నా బైబిల్ చదవకుంటే మరి దేవునికి మనం విరోధంగా ఉన్నట్లే ప్రియులారా. మరి దేవునికి అనుసంధానంగా, దేవునికి దగ్గరలోగా ఉండాలి. మరి మన పని మనం చేసుకుంటూ దేవునికి మరి ఇష్టమైనటువంటి వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మనకి మరి దేవుడు నాకు తోడుగా ఉంటాడా, దేవుడు నాకు అండగా ఉన్నాడా లేడా అని కొన్నిసార్లు మనకి మరి డౌట్లు వచ్చినప్పుడు పిల్లరా, మరి కొన్ని టెస్టులు కూడా మనం పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. గిద్యోను పెట్టాడు కదా, గిద్యోను అందుకోసమే చూపిస్తాడు దేవుడు. గిద్యోను మరి నీవు నాకు తోడుగా ఉన్నావని, యెహోవా నీవు నాకు తోడుగా ఉన్నావని గుర్తేంటి? దేవునికి స్తోత్రం. నీవు నాకు తోడుగా ఉన్నావని గుర్తేంటి అంటే ప్రమాణపూర్వకమైనటువంటి ప్రార్థనలు చేయాలి. దేవుని దగ్గర ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు. దేవుని దగ్గర మనం చేసేది ప్రమాణములతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ ప్రార్థన చేయాలి, ఈరోజు 1 గంట ప్రార్థన చేయాలి, ఈరోజు ఒక 3 గంటలు ప్రార్థన చేయాలి, ఈరోజు ఒక అర్ధగంట ప్రార్థన చేయాలి, మరి ఉదయం ఒక అర్ధగంట, మరి మధ్యాహ్నం ఒక అర్ధగంట, మరి సాయంత్రం ఒక అర్ధగంట, రాత్రి ఒక అర్ధగంట. ఇట్లా నేను అర్ధగంట ప్రార్థన చేయాలి, లేకుంటే గంట ప్రార్థన చేయాలి. ఒక నిబంధనతో కూడినటువంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు పిల్లారా, ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఇక సమయం ఇది ఉంది కాబట్టి, పడుకోవాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, అట్లా కాదండి. దేవునికి మనం కేటాయించాలి. గిద్యోను దుల్లగొట్టేది ఆఫ్ చేశాడు, తన పనిని ఆఫ్ చేశాడు.
తన యొక్క వర్క్ను ఆఫ్ చేశాడు. దేవుడు పిలవగానే వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికే టెస్టులు పెట్టాడు. దేవుని దగ్గర బలి అర్పించాడు. దేవుని దగ్గర ఆ బలి అర్పించినప్పుడు దేవుడు వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలిని మరి కాల్చివేశాడు. 3 టెస్టులు పెట్టాడు దేవుని దగ్గర. నువ్వు నాకు తోడుగా ఉన్నావా యెహోవా? నువ్వు నాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నది. మేము అడవుల్లో నివసిస్తున్నాం, మేము కొండల్లో ఉంటున్నాం, మా ఇండ్లల్లో మేము ఉండలేకపోతున్నాం, మా యొక్క గొర్రెలను మా మేకలను అడవికి తీసుకుని పోతున్నాం. ఇలాంటి పరిస్థితి దుస్థితిలో మేమున్నాం. అలాంటి దుస్థితి మాలో ఉంది కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉన్నావని నువ్వు నాకు చెప్తే, నువ్వు నాకు అండగా ఉన్నావని నువ్వు నాకు చెప్తే నేను ఖచ్చితంగా మరి నీ పక్షాన నిలబడి యుద్ధం చేయుటకు నాకు సామర్థ్యం దొరికిద్దని నేను నమ్ముతానయ్యా. మా పితరులు నిజమే, మా పితరులు ఎన్నో ఆశ్చర్య కార్యాలను చూశారు, మేము విన్నాము, కానీ మరి ఇప్పుడు నమ్మటానికి సాధ్యం కావట్లేదు. మా విశ్వాసమును పెంపొందించు ప్రభువా. ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రార్థన, నీరసిల్లిపోతున్నామా? మరి ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి పరిస్థితి లేదా? ఆత్మీయంగా డల్ అయిపోతున్నామా? మరి మనం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతాం? ఎంతవరకు మరి బైబిల్ చదవగలుగుతున్నాం? గిద్యోని యొక్క జీవితం డల్ అయిపోయింది. గిద్యోని యొక్క జీవితం మరి దొల్లగొట్టుకునేటువంటి పరిస్థితి, చాటుగా ఉండి దొల్లగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ ఆయన మరి చివరికి దేవుణ్ణి శోధించి దేవునికే శోధన పెట్టి బలాఢ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే మనము దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలతో కూడినటువంటి ప్రార్థన చేయటంలో తప్పు లేదు ప్రియుల. ప్రభువా నేను ఎట్లా చేస్తాను, నాకు ఎట్లా ఇవ్వు కదండి. ఉపవాస ప్రార్థనలు అదే కదా. మనం ప్రమాణాలతో కూడినటువంటి ప్రార్థనలు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. మనము దేవుని దగ్గర మరి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. ప్రమాణాలతో కూడినటువంటి ప్రార్థన మరి అది చేయగలుగుతున్నావా? మరి అబ్రహాముతో దేవుడు అంటాడు, నీవు మరి నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ యొక్క ప్రజలను వదిలిపెట్టి, నీ రక్త బంధువులను వదిలిపెట్టావు, మరి నేను నీకు కానాను దేశాన్ని ఇస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. ప్రమాణాలతో కూడుకున్నటువంటి వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గిద్యోనే దేవుని దగ్గర పెడుతున్నాడు. మా పితరుల దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడు అయినటువంటి దేవా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు అప్పుడు మా పితరులతో ఉన్నావని నేను విని ఉన్నాను, కానీ ఇప్పుడు మాకు తోడుగా ఉంటే ఈ మిద్యానీయులు మా మీదకి వచ్చి దోచుకుంటున్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది, మా యొక్క పరిస్థితి అధ్వానం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో ఎలాంటి ప్రార్థన మనం చేయాలి? గిద్యోను వలె దేవుని దగ్గర మరి నీకు మరి కొంచెమే విశ్వాసం ఉన్నప్పుడు, నీ విశ్వాసం మరి బలంగా కావాలంటే, నీ విశ్వాసము ఎక్కువ కావాలంటే, నీ విశ్వాసం మరి పెంపొందించబడాలి అంటే ప్రియులారా, ప్రమాణాలతో కూడుకున్నటువంటి గిద్యోను ప్రార్థన మనం చేయాలి. గిద్యోను న్యాయాధిపతులందరిలో కూడా మరి గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడుగా, మరి 32,000 మంది సైన్యమును తీసుకొని పోయినటువంటి వ్యక్తి. ఆ యొక్క భయపడి వణికిపోయే వాళ్ళు, మీరందరూ కూడా వెనక్కిపోండి అంటే 10,000 మందే మిగులుతారు. ఆ 10,000 మందిలో కూడా ప్రియులారా మరి 300 మందిని ఆయనతో ఉంచాడు. దేవునికి స్తోత్రం. 300 మందితోటి విస్తారమైనటువంటి సైన్యమును దేవుడు, అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయగలం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు నాకు తోడుగా ఉన్నావా లేదా ప్రభువా? నేనేదో ప్రార్థన చేస్తున్నాను, నేనేదో వస్తున్నాను, నేనేదో చర్చికి వెళ్తున్నాను కాదు. నువ్వు నాకు తోడుగా ఉన్నావా? నువ్వు తోడుగా ఉంటే నా కుటుంబంలో ఈ కార్యమును ఎందుకు జరిగించవు? నువ్వు నాకు తోడుగా ఉంటే నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? నువ్వు నాకు తోడుగా ఉన్నావా లేదా?
మనం గట్టిగా నిలబడాలి. గిద్యోను బలపరిచింది అదే. గిద్యోను 3 టెస్టులు పెట్టాడు దేవునికే. నేను బలి అర్పించాను, దాన్ని దహించాలి, నువ్వు దహించిండు. దేవునికి స్తోత్రం. మంచు మీద మరి ఆ గొర్రెబొచ్చు మీద మంచు పడ్డది. ఇప్పుడు గొర్రెబొచ్చు తెల్లగా ఉండాలి, ఎండిందిగా ఉండాలి. నేను పెట్టింది ఎట్లా పెట్టాను అట్లనే ఉండాలి. దాని చుట్టూ నువ్వు మంచు పడాలి. విపరీతమైనటువంటి మంచు పడ్డదట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా? కదండి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు. ఆయన దగ్గర ఖచ్చితమైనటువంటి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర నిఘాతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర మరి మనము నిష్ఠతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలి. అన్న ఎలాంటి ప్రార్థన చేసిందండి కదా? ఆమె నిర్ణయించుకుంది, ప్రమాణం చేసింది. ప్రభువా, నువ్వు నా పట్ల జరిగించు. నాకు పిల్లలు లేరు, నాకు పిల్లోడిని ఇస్తే నేనేమిస్తాను నీకు? ప్రథమ కుమారుని ఇవ్వగానే వాడిని నీకు అప్పచెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రమాణంతో కూడినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి ప్రార్థన గిద్యోను అనగానే ప్రియులారా మనకు గుర్తు రావాలి. 300 మందితోటి ఆయన విస్తారమైనటువంటి సైన్యమును జయించాడు. మరి ఆయన యుద్ధం చేశాడా? చేయలేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. గిద్యోను పక్షమున యుద్ధం చేసిన వాడు ఎవరు? ఆ 300 మందిలో ఏమన్నా వాళ్ళు పోయి మరి చంపారా? విస్తారమైన సైన్యమును చంపారంటే లేదండి. దేవునికి స్తోత్రం. వారిని కొంతమంది చంపారు, వాళ్ళు కొంతమందినే చంపారు. ఆ విస్తారమైనటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళే పొడుచుకున్నారు. వడగళ్ళు వచ్చి వాళ్ళ మీద పడ్డాయి. అంటే యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రము కలుగును గాక. యుద్ధం చేసేవాడు యెహోవాయే. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నా పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన నా పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా 40 మంది రాజులను జయించారు అంటే వాళ్ళు జయించింది కాదు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి జీవితంలో యుద్ధం చేసేవాడు దేవుడే. దేవుడు కోరుకునేది ఏంటంటే నిన్ను నన్ను మనలందరిని కూడా ఏం కోరుకుంటాడో తెలుసా అండి? నువ్వు దృఢమైన విశ్వాసములో ఉన్నావా? స్థిరమైన విశ్వాసములో ఉన్నావా? కదలని విశ్వాసములో ఉన్నావా? లేకుంటే అల్ప విశ్వాసముతో ఉన్నావా? అల్పమైనటువంటి విశ్వాసం. అల్ప విశ్వాసం ఏం చేసిద్దండి? ఏం చేసిద్ది? పేతురుని ఏం చేసింది? ఆయన మంచిగానే నడుస్తున్నాడు కదా, నేల మీద నడుస్తూ గాలిని చూశాడు. గాలిని చూసి భయపడి మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా నన్ను కరుణించు అంటాడు. దేవునికి స్తోత్రం కదండి. ప్రభువా నన్ను కరుణించు అనగానే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవి? దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసం. మరి మనం అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? ఇక్కడ గిద్యోను పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు కాదు ముందు, కానీ దేవుడు ఆయన్ని పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. 10,000 మంది వద్దన్నాడు, 32,000 మంది వద్దన్నాడు. 300 మంది చాలు, నేనే యుద్ధం చేస్తాను. ఇజ్రాయేలీయులు మేమే యుద్ధం చేశామని అతిశయపడతారేమో. 300 మందితోటి 30 కొండలు, మరి 300 కొండలు, 300 దివిటీలతోటి నేను ఆ విస్తారమైనటువంటి సైన్యమును జయించబోతున్నాను. ఓ గిద్యోను, నువ్వు నిలబడతావా? అయ్యా నిలబడతాను. 3 టెస్టులు పెట్టాను కదా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు అండగా ఉన్నావు, నువ్వు నాతోటే ఉన్నావు, కాబట్టి నేను జయించగలను అనేటువంటి గొప్ప విశ్వాసముతోటి ముందుకు సాగాడు.
దేవునికి స్తోత్రం. మన విశ్వాస జీవితం, మన విశ్వాసము మరి జీవితం విశ్వాసం మీదనే, నీ యొక్క విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక్క వచనం చదువుకుందాం. హెబ్రీ 11:6 ఒక్క వచనం చదువుకుందాం. చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. ఏమంటున్నాడండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. అంటే మరి పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా గిద్యోన్ని చేశాడనమాట. విశ్వాసము కలిగి అంతకుముందు మరి గానుగ చాటున దొల్లగొట్టుకునేవాడుగా ఉన్నాడు. 300 మందితోటి విస్తారమైనటువంటి సైన్యం మీదకి పోయినటువంటి బలాఢ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం ఏందండి? ఆయన ఉన్నాడు అని నమ్మాలి. తన్ను వెదుకు వారికి ఫలాన్ని దయచేస్తాడని నమ్మాలి కదా. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే చూడదాన్ని చూస్తాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అదృశ్యమైన దాన్ని చూడగలం. విస్తారమైన సైన్యం ఏంటి? 300 మందితోటి ఎట్లా జయిస్తావు? అదే కదా విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం. ట్రిక్ను ఉపయోగించాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నువ్వు ఎట్లా చేయి? ఆ యొక్క మరి 300 కుండలు తీసుకో, 300 దివిటీలు తీసుకో, వెళ్ళు 3 గ్రూపులుగా వెళ్ళి వారిని మీరు భయపెట్టండి. నేను వారికి భయపెడతాను. వారి చుట్టూ నేను వడగండ్లు వేస్తాను, వారి మీదకి వడగండ్లు వేస్తాను. వారు విస్తారంగా ఉన్నారు కాబట్టి యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. మన పక్షాన ఆ రోజు గిద్యోను చేసిన యుద్ధం ఈరోజు మన పక్షాన మనకు తోడుగా ఉండి చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనమందరం కూడా మరి దేవుని ఎదుట నిలబడే బిడ్డలంగా మనం ఉండాలి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు వైపు చూద్దాం. మనమందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేద్దాం, బలను సమీపించుదాం. ప్రియులారా, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.